వినాయక చవితి పూజలో స్వామివారి విగ్రహం ఎంచుకునే విధానం, అలాగే వినాయక చవితి పూజలో పసుపు గణపతిని కూడా పూజించాలా? కలశం పూజ ఎందుకు చేస్తాము? వినాయక చవితి పూజలో పాలవెల్లి ప్రత్యేకత, అలాగే 21 రకాల పత్రి పూజ ఎందుకు? పత్రి పూజ ఉపయోగాలు ఏమిటి? పత్రుల్లో గరికకే ప్రత్యేకత ఎందుకు? స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటి? అలాగే దోసకాయ స్వామివారికి నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? ఈరోజు తప్పనిసరిగా వినవలసిన కథలు, వినాయక చవితి రోజున చంద్రుని దర్శనం ఎందుకు చేయకూడదు అనే అంశాలు పూర్తిగా ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూసేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణేష్ నవరాత్రులు ప్రారంభమై అనంత చతుర్దశి రోజు ముగుస్తాయి. ఈ 9 రోజులు కూడా 9 రూపాల్లో గణపతిని ఆరాధించడం జరుగుతుంది. ఆ 9 రోజులు స్వామివారికి ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలి, అలాగే గణపతి నిమజ్జనం ఎలా చేయాలి, దాంతోపాటు ఏ ఏ వారం నిమజ్జనం చేయకూడదు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. గణేషుని నవరాత్రులలో మొదటి రోజు అయిన భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయకుడిగా స్వామివారిని పూజించి నైవేద్యంగా ఉండ్రాళ్ళు అయితే సమర్పించాల్సి ఉంటుంది. రెండవ రోజున భాద్రపద శుద్ధ పంచమి నాడు వికట వినాయకుడుగా స్వామివారిని పూజించి నైవేద్యంగా అటుకులు సమర్పించాలి. అలాగే మూడవ రోజున భాద్రపద శుద్ధ షష్ఠి నాడు లంబోదర వినాయకుడిగా స్వామివారిని పూజించి నివేదనగా పేలాలను సమర్పించాలి. నాలుగవ రోజున భాద్రపద శుద్ధ సప్తమి నాడు గజానన వినాయకునిగా స్వామివారిని పూజించి నివేదనగా చెరుకు గడలు సమర్పించాలి. ఐదవ రోజున భాద్రపద శుద్ధ అష్టమి నాడు మహోదర వినాయకుడిగా స్వామివారిని పూజించి కొబ్బరి కురిడి నివేదనగా సమర్పించాలి. అలాగే ఆరవ రోజున భాద్రపద శుద్ధ నవమి నాడు ఏకదంత వినాయకునిగా స్వామివారిని పూజించి నువ్వులు, అలాగే నువ్వులతో చేసిన తీపి పదార్థాలను స్వామివారికి నివేదనగా సమర్పించాలి. ఏడవ రోజున భాద్రపద శుద్ధ దశమి నాడు వక్రతుండ వినాయకునిగా స్వామివారిని పూజించి నివేదనగా అరటి లేదా ఇతర పండ్లను సమర్పించవచ్చు. అలాగే 8వ రోజున భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు విఘ్నరాజ వినాయకునిగా స్వామివారిని పూజించి నివేదనగా సత్తుపిండిని సమర్పించవలసి ఉంటుంది. అలాగే 9వ రోజున భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ధూమ్రవర్ణ వినాయకునిగా స్వామివారిని పూజించి నివేదనగా నేతి అప్పాలను సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. గణేశుని విగ్రహ నిమజ్జన అనేది వినాయక చవితి పండుగ ముగింపును సూచిస్తుంది. గణపతి విగ్రహాలను ఇంట్లో పూజించేవారు తమకు సౌకర్యం ఉన్న రోజున, అంటే మొదటి రోజున లేదా మూడవ రోజు, అలాగే 5, 7 రోజులకు కానీ లేదా 10 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేయవచ్చు. ముందుగా ఉద్యాసన మంత్రాన్ని చెప్పి పసుపు గణపతిని కలిపి తర్వాత కలశాన్ని స్వామివారిని నిమజ్జనం చేయాలి అనుకునే రోజు ఉదయం అలాగే సాయంత్రం పూట కూడా స్వామివారికి దీపధూప నైవేద్యాలను అయితే సమర్పించాలి. అలాగే సాయంత్రం పూటన మనం నిమజ్జనం చేసే ముందు దీపారాధన చేసుకుంటాం కదా, ఆ దీపాలు కొండెక్కిన తర్వాత శ్రీ గణపతియే నమః యథాస్థానం ఉద్యాసయామి అని చెబుతూ ముందుగా పసుపు గణపతిని కలిపి తర్వాత కలశాన్ని, దాని తర్వాత మనం ప్రతిష్ఠించి పూజించిన విఘ్నేశ్వరుని కదపవలసి ఉంటుంది. గణపతి నిమజ్జనం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం లేదా శుక్రవారం అయితే చేయకూడదు. అలాగే మనం కలశాన్ని ప్రతిష్ఠించి ఏ వ్రతాన్ని ఏ నోముని చేసినా కూడా కలశాన్ని మంగళవారం అలాగే శుక్రవారం రోజు కూడా కదపకపోవడం మంచిది. స్వామివారి పీఠాన్ని కదిపిన తర్వాత స్వామివారికి సమర్పించిన పూలమాలలు, అలాగే పత్రులు, దాంతోపాటుగా మనం పాలవెల్లిలో కట్టిన మొక్కజొన్న కంకులు, అవి మనం తినగలిగే ప్రసాదంగా తీసుకోగలిగే వస్తువులను మాత్రం మనం భుజించవచ్చు. అలాగే మిగిలిన వాటిని ఒక సంచిలో ప్యాక్ చేసుకొని స్వామివారితో పాటు నిమజ్జనానికైతే తీసుకెళ్ళవలసి ఉంటుంది. నిమజ్జనానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కోలాహలంగా ఆనందంగా స్వామివారిని అయితే సాగనంపవలసి ఉంటుంది. మేము కూడా మా విఘ్నేశ్వరుని ముందు స్వామివారి పాటలకి ఆనందంగా డాన్స్లు అవి వేసి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరిగింది. స్వామివారిని నిమజ్జనానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఊరేగింపు మొదలు పెడతాం కాబట్టి అక్కడ స్వామివారికి నీళ్లు వారు పోసి హారతి, అలాగే నైవేద్యాలు, ధూపం సమర్పించాలి. తర్వాత నిమజ్జనానికైతే తీసుకొని వెళ్ళాలి. నిమజ్జనానికి తీసుకొని వెళ్ళేటప్పుడే కొంచెం పసుపు, కుంకుమ, అలాగే అక్షంతలు, హారతి, అలాగే
స్వామివారికి దిష్టి తీయడానికి కొబ్బరికాయ లేదా గుమ్మడికాయను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇలా స్వామివారికి ప్రసాదాలను పూజిస్తూ ఉంటారు. అలాగే ఎంత అందంగా ఉన్నారు అని స్వామివారిని మనమే పొగుడుకుంటూ ఉంటాము. అందుకని స్వామివారికి మంచిగా దిష్టి తీసి, తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, అలాగే అక్షంతలు, పూలు, తాంబూలం స్వామివారికి ముందుగా నీళ్ళల్లో వదిలిపెట్టి, తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయవలసి ఉంటుంది. స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా "వెళ్ళవయ్య గణపయ్య మళ్ళీ రావయ్య" అని ఒక 3 సార్లు అయినా చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.